జాన్ మాస్కు, నేషనల్ దళిత్ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు నేషనల్ ప్రెసిడెంట్. ఈ కొంతకాలంగా ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది దళిత రైతులు వాళ్ళ భూములను డీ పట్టా ఇనాం భూములని కొంతమంది అక్రమార్కులు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళ భూములతోని పబ్బం గడుపుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల రైతులను తీసుకొని నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ వారు గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు 8,000 కోట్ల రూపాయల భూములని, డీ పట్టా ల్యాండ్ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కుంభంకయ్యి దాన్ని రెగ్యులేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించి కొన్ని భూములు ఆల్రెడీ రెగ్యులేషన్ కూడా చేయించుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టు ఏరియాలో ఉన్న భోగాపురం, పోసుపేటరీగ, డెంకాడ, తగరపాలస, ఆనందపురం జంక్షను, విజయనగరము ఈ ఏరియాలోని డీ పట్టా భూములను కొన్నిట్లను మా దగ్గరకు వచ్చిన సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి అక్కడ 2009 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి 2009 నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 150 ఎకరాల వరకు డీ పట్టా ల్యాండ్లు రైతుల దగ్గర 10 లక్షలకు 5 లక్షలకు ఎకరా లాక్కొని దాన్ని వేరే కంపెనీలకు, వేరే వ్యవస్థలకు, సంస్థలకు రిలీజ్ చేయించి ఎకరము 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇదే త్రిలోక్ గత ప్రభుత్వంలో ల్యాండ్లు అమ్ముతున్నారని అప్పటి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు చాలా ఘోరంగా ప్రెస్ మీట్లు పెట్టి చాలా భయంకరంగా కంప్లైంట్లు గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ చేయడం జరిగింది. అప్పుడు ఇన్ని భూములు ఇప్పుడు ఈ యాదవ్ గారు జనసేన కార్పొరేటర్, జనసేన ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆయన బయటికి రావట్లేదా, లేకపోతే యాదవ్ గారికి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది అనుకున్నారా? తెలియదు. కానీ కేవలము దళితులు, ఎస్సీ ఎస్టీలు, మాలామాదిగలకు సంబంధించిన భూములే ఎక్కువ అక్రమంగా లాక్కొని ఈ త్రిలోక్ అనే వ్యక్తి దాన్ని వివిధ కంపెనీలకు అమ్మడం జరుగుతుంది. నేను ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ఈ త్రిలోక్ అనే వ్యక్తి పైన నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఉన్నా ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. త్రిలోక్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల పేరు చెప్పి మా వెనక మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్లకి ల్యాండ్ అమ్ముతున్నాము అని మినిస్టర్ల పేరు చెప్పుకొని ఈయన అక్కడ దందాలు సాగిస్తున్నాడు. త్రిలోక్ అనే వ్యక్తి పైన ఇంతకుముందు భోగాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. మందిరాలను తొలగించి, చిన్న చిన్న మందిరాలను తొలగించి వాటి దగ్గర ఆ ప్లేస్ కూడా ఆక్రమించుకుందని ఆ విగ్రహాలను తీసేసిన కేసు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసలు మేము దళిత్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఏవైతే డీ పట్టా ల్యాండ్లు, అసైన్ ల్యాండ్లు లాక్కొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళని త్వరగా పట్టుకొని డీ పట్టా ల్యాండ్ భూములను అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం అనుమతి కావాలి. లేదంటే ఆ డీ పట్టా ల్యాండ్ల ద్వారా ప్రభుత్వం తీసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వానికి అవసరం ఉండి ప్రభుత్వం వాళ్ళు 900 గజాలు రైతులకు ఇచ్చి మిగతా ల్యాండ్ తీసుకునే హక్కు ప్రభుత్వం తప్ప వేరే ఎవరికీ లేదు. డీ పట్టా ల్యాండ్లు, అసైన్ ల్యాండ్లు అమ్మడం, కొనడం నేరం. డీ పట్టా ల్యాండ్లు ఉన్న సర్వే నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తున్నాను మీడియా వాళ్ళకి. ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములు దాదాపు 200 నుంచి 300 ఎకరాలు, దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ ఉత్తరాంధ్రలో డీలిమిటేషన్, డీ పట్టాలు, ఈ డీ పట్టాల పేరుతోని ఆ డీ పట్టాలు అసలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారని ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు ఇచ్చినాయి కాదు, అది కొన్ని వందల సంవత్సరాల కింద, 50-60 సంవత్సరాల కింద ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కోవడానికి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కట్టబెట్టడానికి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ రాజకీయ నాయకులు దీన్ని వెనుక ఉన్నారు? ప్రభుత్వం దీన్ని ఎంక్వైరీ చేసి తక్షణమే చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ త్రిలోక్ పైన మేము ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ డిమాండ్ చేస్తూ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేసినాము. దాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఏమని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళకు ఆర్డర్ చేసింది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం ఇంతవరకు చర్య తీసుకోలేదు. అంటే దీని వెనుక ఎవరో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండిపోయిన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు. ఇంతకుముందు జోహర్ రెడ్డి అనే IAS ఆఫీసర్ను పేరు చెప్పి ఆయన నా ఇంకా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు కొన్ని 50 ఎకరాలు 60 ఎకరాలు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఇచ్చిన భూములను నొక్కేసిండు. ఇప్పుడు మిగతా ఉన్న భూములను ఇక్కడ గోగుల్ సంస్థకు రానియకుండా ఆ భూములు కూడా దీపట్టా ల్యాండ్స్ అని వాళ్ళకి మేలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఇక్కడ ఆ కంపెనీలు రాకుండా ఈ భూములను వేరే కంపెనీలకు అమ్ముకుంటూ ఈ మొత్తం డీల్ పట్టా ల్యాండ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటూ 1000 కోట్లకు పరిగెత్తిన ఎవరైతే త్రిలోక్ ఉన్నారో ఆయన పైన ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని పేరు వాడుకుంటూ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు వాడుకుంటూ ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఆయన పైన ఎంక్వైరీ కమిటీకి స్ట్రిక్ట్ ఎంక్వైరీ కమిటీకి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి, కమిటీ వేయాలి. ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇంటి మీద ఐటీ రెడీ చేసినా మా డీ పట్టాలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అసలు డీ పట్టా ల్యాండ్లను రెగ్యులరేషన్ చేస్తున్న అధికారులు ఎవరు? అసలు ఈయన వెనుక ఉండి నడిపిస్తున్న అధికారులు ఎవరు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈయన ఇన్ని డీ పట్టా ల్యాండ్లు రెగ్యులేషన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం ఈ త్రిలోక్ పైన చర్య తీసుకోకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎక్కడున్నా ఆయనను పట్టుకొని విచారించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.